హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుదర్శన రెడ్డి. నేను అర్చన. అందరు ఎట్లరు బాగురా? సో వీడియో ఏంటంటే, మీకు అయోధ్య నుంచి అక్షింతలు వచ్చినాయా? సో వస్తున్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మాకు ఈరోజు వంచుతురు ఊర్లో. రాత్రి నైట్ సాటింపు ఇచ్చిర్రు. ఈరోజు వంచుతాం, అందరు మంగళారతులు ముట్టించుకొని రెడీగా ఉండండి అని. సో వస్తున్నాయంట. సో తీసుకుందాం. ఫస్ట్ మంగళారతులు అయితే ముట్టిద్దాం. ఆల్రెడీ వస్తున్నాయి, స్టార్ట్ అయినాయి. మా పంచుతురు అంట. సో మంగళారతులు ముట్టించి రెడీగా ఉండమని చెప్పారు. సో ముట్టిస్తున్నా. సో అక్షింతలు అయితే ఇచ్చేసి వెళ్ళారు. ఈ అక్షింతలను ఏం చేయాలంటే, మనకు అక్షింతలు ఇచ్చిన రోజు నుంచి, మాకైతే 16th రోజు ఇచ్చిర్రు. సో ఇచ్చిన రోజు నుంచి ఆ అక్షింతల దగ్గర మనం డైలీ దీపం ఎట్లా పెట్టుకుంటాం అట్లా దీపం పెట్టుకొని, తారక మంత్రం ఉంటుంది కదా, శ్రీరామ జయరామ జయ జయరామ అనే తారక మంత్రాన్ని 108 సార్లు జపిస్తూ మనం దీపం పెట్టుకోవాలి. విగ్రహ ప్రతిష్ఠ అయ్యేంత వరకు, అంటే 22 తారీఖు వరకు అట్లా చేసుకొని, ప్రసాదాలు వచ్చేసి మనం శ్రీరామనవమికి ఏవైతే చేసుకుంటామో అవే భక్షాలు, బెల్లం పానకం చేసేసుకొని దేవునికి నైవేద్యం పెట్టుకోవాలి. ఆ రోజు విగ్రహ ప్రతిష్ఠ అయిన తర్వాత ఇంట్లో ఉన్న వాళ్ళందరం నెత్తి మీద జల్లుకొని అక్షంతల్ని, అందులో ఇంకా కొన్ని వేసుకుంటే అక్షంతలు ఇంకా కొన్ని ఎక్కువ అవుతాయి కదా. సో ఇంట్లో శుభకార్యాలు ఏవైనా జరిగినప్పుడు, లేదంటే చిన్నపిల్లల బర్త్డేలు అయినప్పుడు వాళ్ళ నెత్తి మీద వేస్తూ ఆశీర్వదించుకొని ఈ మిగిలిన అక్షంతల్ని భద్రపరచుకోవాలి. సో ఈ అక్షంతలను అయితే ఇట్లా వాడుకోండి. అండ్ తొక్కులలో మాత్రం అస్సలు వేయకండి అక్షంతల్ని, ఎందుకంటే దేవుని ప్రసాదం కదా. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని నేను అనుకుంటున్నా. సో మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.